వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జీడీలో జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ 2026? 2026 నాటికి భారతదేశ ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జ్ఞానేష్ కుమార్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇట్స్ spacecraft స్లిమ్ ఆన్ ద మూన్ ఇన్ రీసెంట్ న్యూస్? తాజా వార్తల్లో స్లిమ్ అనే అంతరిక్ష నౌకను చంద్రుడిపై విజయవంతంగా దిగించిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జపాన్. క్వశ్చన్ నెంబర్ 3, అకార్డింగ్ టు సెన్సెస్ 2011, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కేరళ. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఇండియన్ ప్లేయర్ ఓన్ ది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ రీసెంట్లీ? ఇటీవల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెలిచిన భారత ఆటగాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జస్ప్రీత్ బూమ్రా. క్వశ్చన్ నెంబర్ 5, ఇన్ విచ్ ఇయర్ వాస్ ది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి ఎస్టాబ్లిష్? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1920. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ టైటిల్ డిడ్ ద మౌకరీస్ అడాప్ట్ టు ఇమిడియేట్ ది ఎర్లియర్ గుప్తాస్? మౌకరీలు పూర్వ గుప్తులను అనుకరించడానికి ఏ బిరుదును స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మహారాజాది రాజా. క్వశ్చన్ నెంబర్ 7, ద ఫస్ట్ పారా ఒలింపిక్ గేమ్స్ టుక్ ప్లేస్ ఇన్? మొదటి పారా ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రోమ్. క్వశ్చన్ నెంబర్ 8, ద సేల్ ఆఫ్ గవర్నమెంట్ యాసెట్స్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్? ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని ఏమని అంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వినియోగ విరమణ. క్వశ్చన్ నెంబర్ 9, ఇన్ విచ్ ఇయర్ డిడ్ కథక్ డాన్సర్ పురు దదీజ్ రిసీవ్ ద సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్? కథక్ నర్తకుడు పురు దదీజ్ ఏ సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డ్ పొందారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 2018. క్వశ్చన్ నెంబర్ 10, వెన్ డిడ్ ద గ్రీన్ రెవల్యూషన్ బిగిన్ ఇన్ ఇండియా? భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 1966. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ బిలాంగ్స్ టు నార్థన్ ఇండియా? క్రింది క్లాసికల్ నృత్యాలలో ఉత్తర భారతదేశానికి చెందినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కథక్. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్స్ లైఫ్ బై బ్లాకింగ్ హార్మ్ఫుల్ సోలార్ రేడియేషన్? హానికర సౌర కిరణాలను అడ్డుకొని భూమిపై జీవాన్ని రక్షించే వాతావరణ పొర ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, స్ట్రాటోస్ఫియర్. క్వశ్చన్ నెంబర్ 13, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 వాస్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్? 1956 పరిశ్రమల విధానం ఏ 5 ఏళ్ల ప్రణాళికలో అమలు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 2వ ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 14, విచ్ నేషనల్ ఫెస్టివల్ ఫాల్స్ ఆన్ 26 January?
జనవరి 26న జరుపుకునే జాతీయ పండుగ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గణతంత్ర దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ లా స్టేట్స్ దట్ ఆర్బిటల్ పీరియడ్ ఇంక్రీజెస్ విత్ రేడియస్? గ్రహం కక్షాకాలం దాని వ్యాసార్థంతో పెరుగుతుందని చెప్పే నియమం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కెప్లర్ 3వ నియమం. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్ ద గృహలక్ష్మి స్కీమ్ ఫర్ ఉమెన్ ఫైనాన్షియల్ సపోర్ట్? మహిళలకు ఆర్థిక సహాయం కోసం గృహలక్ష్మి పథకంను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 17. ముత్తుస్వామి దీక్షితర్ వాస్ ఏ కంపోజర్ ఆఫ్ విత్ మ్యూజిక్? ముత్తుస్వామి దీక్షితర్ ఏ సంగీతానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక సంగీతం. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ చీఫ్ మినిస్టర్? ముఖ్యమంత్రి పనుల్లో కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాష్ట్రాల మధ్య పిఎస్సి సమన్వయం. క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ విచ్ ఇయర్ వర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలో మౌలిక కర్తవ్యాలు ఏ సంవత్సరంలో చేర్చబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1976. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ కంట్రీస్ ఆర్ ద జాయింట్ హోస్ట్ ఆఫ్ ది ఐసీసీ మెన్ T20 వరల్డ్ కప్ 2026? 2026 ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్కు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే దేశాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇండియా అండ్ శ్రీలంక. భారత్ మరియు శ్రీలంక. ఈ వీడియోకు లైక్ చేసి ఈ వీడియోలో 20 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా గెస్ చేశారో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎస్ఎస్సి జీడీ అని ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు చూడని మోడల్ పేపర్స్ ఉంటే టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సంబంధించి ఏ క్షణమైన ఎగ్జామ్ డేట్స్ అనేవి రావచ్చు. ఈసారి సిలబస్ స్లాట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఎగ్జామ్ డేట్స్ అయితే వస్తాయి. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి ఈ యొక్క ఫస్ట్ వీక్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. వీడియోతో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.